పొట్టి శ్రీరాములు మళ్ళీ అవతల మహేషన్న ఓకే అమరజీవి పొట్టి శ్రీరాములు ఉండాలని ఫోటో తీసామని పరమేశ్వరి మాతాకు జై వాసవి జై వాసవి అమరజీవి పొట్టి శ్రీరాములకు అమరజీవి పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు జై వాసవి జై వాసవి అందరికీ నమస్కారం. జై వాసవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్యులు అందరూ గర్వదగ్గ దినము. పొట్టి శ్రీరాములు గారి విగ్రహము 58 అడుగుల విగ్రహము అమరావతిలో ఏర్పాటు చేయాలని అనుకున్న వారికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరత్ గారికి మరియు 6.8 ఎకరాల స్థలం కేటాయించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఆర్య వైశ్యులకు నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యుల మీద చూపిస్తున్న చాలా సంతోషకరం. గతంలో గాని అమ్మవారి రోజును గాని ఆత్మార్పణ దినంను గవర్నమెంట్ అధికారంగా ప్రకటించినారు. చాలా సంతోషం. వారికి నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. జై జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య సోదరులంతా సంతోషపడే కాలం ఇది, సమయం ఇది. ఎందుకంటే ఈ రాష్ట్ర సాధనకై 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఈ రోజు రాష్ట్రం ఏర్పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 58 అడుగుల విగ్రహాన్ని అక్కడ స్థాపించాలని, అలాగే ఆయన స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఒక సిఆర్డిఏ తరఫున ఒక రిజిస్ట్రేషన్ పత్రం అందజేయడం జరిగింది. ఈ విషయంలో
ఆర్యవైశ్య ముద్దుబిడ్డలైన నాయకులు మినిస్టర్ టీజీ భరత్ గారు, అలాగే శాసనసభ శ్రీరామ్ తాతయ్య గారి కూడా దీనికోసం చాలా కష్టపడడం జరిగింది. పైపెచ్చు మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారు ఈ విషయంలో ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి నాయకులతో మాకు ఖచ్చితంగా స్థలం కేటాయించడం పోరాటం జరిగింది. ఆ పోరాటం వల్లనే ఈరోజు మాకు ఆర్యవైశ్య ముద్దుబిడ్డైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ స్థాపనకై 6.5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు మంత్రి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ప్రభుత్వంలోనే మా ఆర్యవైశ్య కులదైవమన్న అమ్మవారి కార్యక్రమాన్ని కూడా అధికారిక చేయమని ప్రకటించడం కూడా మా ఆర్యవైశ్యులకు చాలా గౌరవించడం అనేది మా భావన. ఈ సందర్భంగా మరొకసారి ఈ విషయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ గుర్తింపుగానే ఈ రోజు సంజీవ కూడలిలోని పొట్టి విగ్రహానికి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఆయనకు కులమాల్సిన నివాళులు అర్పించడమైనది. ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కూడా గర్వించదగ్గ విషయము. మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం కోసము 6.8 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయము. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం అవతరణకే కృషి చేశారని అనుకుంటారు, కానీ వారు ఉప్పు సత్యాగ్రహంలోనూ అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కూడా పాల్గొన్న విషయం చాలా మందికి తెలియదు. అంటే పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణకే కాదు, దేశ స్వాతంత్రానికి కూడా కృషి చేసిన మహానుభావుడు. మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని, కర్ణాటకను, కొచ్చిన్ను, తమిళనాడును కలిపి తమిళనాడు రాజధానిగా పెట్టి ఆంధ్రులను అవహేళన చేసే విధంగా, ఆంధ్రులు తెలుగువారు అంటే చేతగాని వారి విధంగా ఉన్న పరిస్థితుల్లో, ఆ దుస్థితిలో ఉన్నప్పుడు మనందరినీ కూడా ఆంధ్ర వాళ్ళను మద్రాసి అని పిలిచేవాళ్ళు. ఆ దుస్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చేదానికి మన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిధన చేయడము, ఒక రాష్ట్రం కోసము అతను, ఒక కులం కోసము అతను పాటుపడలేదు. రాష్ట్రంలో తెలుగు వారిని గుర్తింపు రావాలి, తెలుగు వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలనే ఉద్దేశంతో అతను నిరాదరణ చేసినందుకు వారిని గౌరవిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వము స్మృతివనం కోసము ఏర్పాటు చేయడము గౌరవించదగ్గ విషయము. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, అలాగే గౌరవ స్థానిక మంత్రివర్యులు ఫరూక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.